నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవం రసాభసగా మారింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సభా ప్రాంగణానికి వెళ్లక ముందే కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సభ వద్దకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గాల ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అక్కడి నుంచి అందిస్తారు. అశోక్, అసలు గొడవ గల కారణాలు ఏంటి? ఈ రోజు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు విచ్చేశారు. అయితే ఈ నేపథ్యంలో నల్గొండ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గంధంవారిగూడెంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ₹1.5 కోట్లతో బత్తాయి మార్కెట్ సంబంధించినటువంటి శంకుస్థాపన చేసేందుకు వీరిద్దరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకురావడం జరిగింది. అయితే అదే స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి వెంకటరెడ్డి ఆరోపిస్తూనే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించి మా డిమాండ్ వల్లనే బత్తాయి మార్కెట్ సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు వస్తున్నారు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకు ముందే క్లాక్ టవర్ సెంటర్ లో చెప్పడం జరిగింది. అయితే అక్కడ నుంచి నేరుగా బత్తాయి మార్కెట్ కి వెళ్ళినటువంటి కోమటిరెడ్డి, ఆయన అనుచరులు అప్పటికే అక్కడ వేచి ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గో బ్యాక్ అంటూ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాళ్లు రువ్వుకోవడంతో కారు అద్దాలకు సంబంధించినటువంటి కూడా ధ్వంసమై ప్రస్తుతం గంధంవారిగూడెం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రామన్నపేటలో ధర్మారెడ్డి కాలువకు సంబంధించినటువంటి పనులను మాత్రమే శంకుస్థాపన చేసిన మంత్రులు మరి కాసేపులో నల్గొండ పట్టణానికి వచ్చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ గొడవ జరగడం గంధంవారిగూడెంతో పరిస్థితి పూర్తి ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఈ రోజు దాదాపు 5 కాన్స్టిట్యున్సీల పరిధిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా వెంకటరెడ్డి దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే లోక్ సమాచారం ఇవ్వకపోవడంతో ప్రధానంగా అది జరుగుతుంది. రైట్ అశోక్.